వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీరందరూ కొంతమంది అనుకుంటున్నా ఇప్పుడు ఏదైతే ఉందో మరి వాళ్ళకంటే స్వేచ్ఛ ఉండదా? ఏం స్వేచ్ఛ అంటే ఇప్పుడు మేము హిందువుల్ని ప్రలోభ పెట్టి మత మార్పిడి చేస్తాము, ఇది మాకు కావాల్సిన స్వేచ్ఛ అంటే మేము ఒప్పుకోం. స్వేచ్ఛకి డెఫినేషన్ ఏంటి అంటున్నా నేను. మేము దేవాలయాల మీద దాడులు చేస్తాం, దేవుళ్ళని తిడతాము, ఇది మాకున్న స్వేచ్ఛ, మాకు కావాల్సిన స్వేచ్ఛ అంటే మేము ఒప్పుకుందాం. మీ స్వేచ్ఛ కూడా డెఫినేషన్ ఏంటో చెప్పండి ఫస్ట్. రాజ్యాంగంలో మనకి ఇచ్చిన స్వేచ్ఛ అదే మనకి స్వేచ్ఛ. ఇప్పుడు దానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? అది అసలు ఎక్కడ కూడా అదే అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయండి? లేదు కదా. ఇప్పుడు మేమేం చెప్తున్నాం, ఈ దేశం పురాతనమైన హిందూ సంస్కృతి కలిగింది, ఆ పురాతనమైన వారసత్వం కలిగినటువంటి ఆ సంస్కృతిని మనం గౌరవించి తీరాల్సిందే. ఈ దేశంలో నివసించే ప్రతి ఒక్కరు, నువ్వు ఏ మతస్థుడు అయినా ఆ సంస్కృతిని నువ్వు గౌరవించలేకపోతే ఈ దేశంలో ఉండదు, నువ్వు ప్రమాదం. ఈ దేశంలో నువ్వు ఉండడం ప్రమాదం చెప్తున్నావు. హిందూ వాళ్ళు మాత్రమే ఉన్నారు అనేది అబద్ధం. మరి ఎవరున్నారు? నేను అదే స్టార్టింగ్ లో చెప్పింది. నేను అన్నదేమంటే దాన్ని చెప్పే కదా సైంటిఫిక్, నేను చెప్పింది అదే కదా. 65,000 years ఆఫ్రికన్స్ వచ్చినారు అక్కడికి. వాళ్ళ పూజలు, వాళ్ళ విధానాలు, వాళ్ళ ఎన్సెస్టర్స్ వర్షిప్ చేసేటోళ్ళు ఉన్నారు. మీకు ప్రపంచంలో హిందుత్వానికి ముందు వేరే మతం ఉందని చెప్పండి నాకు. ఏ మతం ఉంది? హిందుత్వానికి ముందు వేరే మతం ఏదని చెప్పండి. ఇప్పుడు మెసోపొటేమియా అంటే మన నాగరికత, హిందూ నాగరికత, ఇప్పుడు మనము సింధు నాగరికతకి వెళ్ళి 4,000 years. మీ గూగుల్లో చూడండి, ఓల్డ్ రిలీజన్ కొట్టండి, గూగుల్ ఏదొస్తుంది. అనిల్ గారు మీరు చెప్పిన దాంట్లో ఇంకొక వెర్షన్లో కూడా మీరు చెప్పిన దాంట్లో వాళ్ళందరూ అక్కడ నుంచి వస్తే మరి ఈ నాగరికత అక్కడ కూడా ఉండాలిగా. ఏ నాగరికత? వాళ్ళు బిల్డ్ చేసినటువంటి నాగరికత అక్కడ కూడా ఉండాలి కదా. ఇప్పుడు మనం చిన్న లాజిక్ పాయింట్ అండి, చిన్న లాజిక్ మన తెలుగు వాళ్ళు ఇప్పుడు మిడిల్ ఈస్ట్ నుండి వచ్చారు, రష్యా యుక్రెయిన్ ప్రాంతము, తర్వాత ఆఫ్రికన్. ఇప్పుడు ఈ దిక్కుమాలిన కమ్యూనిస్టులు తయారు చేసిన హిస్టరీని మార్చేస్తారు కాదండి. ఇప్పుడు మీరు అన్నది ఇక్కడ ఈ సంస్కృతి సాంప్రదాయాలు కామన్ సెన్స్ ఏదైనా ఒక్కటైనా సరే దగ్గర కన్నా రిలేటివ్ ఉండాలి. ఆఫ్రికాలో ఎనిమిజం ఉంటుంది ఇప్పుడు కూడా. వాళ్ళు కూడా ఎన్సెస్టర్ వర్షిప్, ఇవన్నీ కాన్సెప్ట్స్ ఉన్నాయి, లింక్స్ ఉన్నాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఎవిడెన్సెస్ ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ లో వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు. దానికి ఈజిప్ట్ లో పిరమిడ్ సంస్కృతి ఉందండి. అది ఎక్కడి నుంచో అక్కడికి వలస వచ్చిన వాళ్ళు తయారు చేశారు అని ఎట్లా చెప్తారు? దానికి మూలం ఈజిప్ట్లో ఉంది. కావాలంటే ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా వలస వెళ్తుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన దేవాలయాల నిర్మాణం కానీ, ఇక్కడ ఉన్న వేద సంస్కృతి కానీ, ఇక్కడ ఉన్న ట్రెడిషన్స్ కానీ మూలం మాతృస్థానం భారత్. ప్రపంచంలో ఇంకెక్కడ ఇక్కడ ఉన్నంత బలంగా ఇంకెక్కడ లేవు. అంటే అయితే గీత ఇక్కడి నుంచి వలస వెళ్ళిన వాళ్ళ ద్వారా కొంత వ్యాప్తి చెందింది ఉండవచ్చు, కానీ మూలస్థానం మాతృస్థానం ఏదైతే అక్కడ ఇక్కడ ఉన్నంత బలంగా ఈ ప్రపంచంలో ఎక్కడ. అంటే మనకు కామన్ సెన్స్ అర్థమయ్యేది ఏంటంటే ఇదే మాతృభూమి హిందుత్వానికి. ఎక్కడి నుంచో వలస రావడం ఏంటి? ఎక్కడి నుంచి వలస వస్తే అక్కడ బలంగా ఉండాలి కదా. ముందు అక్కడ ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికో వలసపోయారు, కానీ తెలుగు వాళ్ళు ఆంధ్రాలో ఉన్నారుగా, తెలంగాణలో ఉన్నారుగా, ప్రపంచంలో ఎక్కడో తెలుగు వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు అమెరికా నుంచి ఆంధ్రాకి వలస వచ్చారు అని చెప్తారా? అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి. అంటే లార్జర్ డిబేట్ అయితే జ్యూస్ అని ఒక దేవుడు ఉన్నాడు, ఆయనకి మన హిందూ దేవుడికి సిమిలారిటీస్ ఉన్నాయి. జ్యూస్ అనేటువంటి గాడు మిడిల్ ఈస్ట్ నుండి వచ్చినటువంటి ప్రీ ఫార్మర్స్ అంటారు వాళ్ళు 4th BC వచ్చినప్పుడు వాళ్ళతో పాటు తెచ్చుకున్నటువంటి వాళ్ళ దేవుళ్ళు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ సిమిలారిటీస్ ఉన్నాయంటే మనం చాలా. అవునండి, ఇప్పుడు ఇక్కడ ఇంద్రాది దేవతలు, అష్టదిక్పాలకులు, త్రిమూర్తులు, ఈ సిస్టమ్ ఎంత బలంగా ఉంది. ఇక్కడ వేదాలు, చతుర్వేదాలు, పురాణాలు ఇవన్నీ అక్కడ ఉండాలి కదా. అప్పుడు అక్కడ కూడా ఉండాలి కదండి. ఇప్పుడు మీరు అక్కడి నుంచి తెచ్చారు, అక్కడ ఉన్నారు అంటే ఈ హిస్టరీ ఎక్కడుంది? ఇప్పుడు ఈ సంస్కృతి, ఈ సాహిత్యం కూడా ఉండాలి కదా. ఇప్పుడు మీ ట్రావెల్ ఏదైతే ఉందో దానికి మూలం ఉందిగా. అంటే జీసస్ సంబంధించిన ప్రతి దానికి ఉంది కదండి. అలానే దీనికి కూడా ఈ మూడింటిని మనం డినై చేయడం లేదు. ఆఫ్రికన్ కనెక్షన్, DNA కనెక్షన్ ఉంది క్లియర్ గా. ఎవిడెన్సెస్ ఉన్నాయి. మనం మాట్లాడేది విత్ ఎవిడెన్స్, వితౌట్ ఎవిడెన్స్ గా, సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి. తర్వాత మిడిల్ ఈస్ట్ DNA కనెక్షన్స్ ఉన్నాయి. తర్వాత రష్యన్, యుక్రెయిన్ నుండి వచ్చినటువంటి క్యాస్ట్ బేస్. మళ్ళీ అదే రిపీటెడ్ గా చెప్తారండి. సో ఇప్పుడు మీరన్న ఆ మూడు కంట్రీస్ లో కాదండి, ఇప్పుడు మీరు అన్న ఆ 3 కంట్రీస్ లో ప్రజెంట్ ఏ మతం ఉంది?
అదే అండి ఇప్పుడు హిందూ కాదు ఇప్పుడు ప్రజెంట్ ఏ మతం ఉంది మీరు అన్న మూడు కంట్రీల్లో? ఇప్పుడు ఆనవాళ్ళని ఉండాలి కదా, ఆనవాళ్ళన్నా ఉండాలి కదా. ఆఫ్రికన్ కనెక్షన్ లో ఇక్కడ కాదండి, అది కాదు. అసలు అట్లీస్ట్ 1% అన్న ఆనవాళ్ళు ఉండాలి కదా. 1% ఇక్కడికి అక్కడ లింక్స్ ఉన్నాయి కదా, ఏం లింక్స్? వర్షిప్ లింక్స్ ఉన్నాయి కదా. ఓకే, వర్షిప్ లింక్స్, కల్చరల్ లింక్స్. కాదండి, ఇప్పుడు ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చి భారతదేశాన్ని ఆక్రమించి ఇక్కడ వాళ్ళ సంస్కృతిని అంత స్ప్రెడ్ చేసే అంత బలవంతులు వాళ్ళ మాతృస్థానంలో ఎందుకు కోల్పోతారు? ఏమైపోద్ది అక్కడ? కరెక్టే. ఆకాశం నుంచి ఊడిపడలేదు కదా వాళ్ళు, ఎక్కడి నుంచో వచ్చారు. అంటే వేరే దేశాన్ని ఆక్రమించుకుని వాళ్ళ సంస్కృతిలోకి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే అంత బలవంతులు వాళ్ళు ఉన్న మాతృస్థానంలో ఎందుకు కోల్పోతారు? కరెక్ట్. ఇక్కడే బిల్డ్ చేసి కాదండి, ఇక్కడ మీరు అనేది ఏంటంటే ఇక్కడ బిల్డ్ చేసి ఇక్కడ ఉంచుకోండి అని చెప్పేసి అక్కడ వెళ్ళిపోయారా? అక్కడ కోల్పోయారా? అసలు ఎట్లా కుదిరిద్దండి అది? మళ్ళీ ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న కోట్లాది మంది జనాభాని వేదాలకి ఒక పీరియడ్ పెట్టే, మనం చాలా దూరం వెళ్తున్నాం. వేదాలకు ఒక పీరియడ్ ఏది టైం ఫ్రేమ్ లో 12th BC అనే దగ్గర నుండి వేదాలు ఉన్నాయని. ఎవరు చెప్పారు అది? 12th BC లో ఉన్నాయని? లింగ్విస్టిక్ సైన్స్ ఉంటుంది కాదు. మీరు మీ సైంటిస్టులు 6000 సంవత్సరాల లోపు సృష్టి జరిగింది, మనిషి జీవించాడు అని చెప్పిన సిద్ధాంతాన్ని నమ్మే శాస్త్రవేత్తలు ఈ 6000 సంవత్సరాలకు పూర్వమే హిందూ సంస్కృతి ఉంది, మతం ఉంది అంటే వాళ్ళు తట్టుకోలేక ఈ 6000 సంవత్సరాల్లోనే ఈ వేదాలు వచ్చాయి, ఈ 2000 సంవత్సరాల క్రితం రామాయణం వచ్చింది, వాళ్ళు తయారు చేసినటువంటి ఒక పిచ్చి ఎవిడెన్స్ ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి మీరు మాట్లాడుతున్నారు. అవి కొట్టుకుపోయినాయి అండి, ఎప్పుడో కొట్టుకుపోయి మీరు అవుట్ డేటెడ్ సబ్జెక్ట్ తీసుకొచ్చి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు కామన్ సెన్స్ తో హ్యూమన్ ఆరిజిన్స్, హ్యూమన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎట్లా ట్రావెల్ చేశారు, రాతి యుగము, లోహ యుగము, ఈ యుగాలు ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ విత్ ఆర్కియాలజీ. ఇప్పుడు సింధు నాగరికత ఉంది, అక్కడ కూడా యుగాలు ఏది రాతి యుగములో. సో వీటన్నిటిని బట్టి ఒక సైంటిఫిక్ గా ఏది ఎప్పుడు జరిగి ఉండొచ్చు అని ఫిట్ చేశారు ఆల్రెడీ. ఇట్స్ అన్ ఓపెన్ సైన్స్, ఎనీబడి కెన్ స్టడీ దిస్. ఇప్పుడు రాతి యుగంలో మనుషులు ఎట్టున్నారు, లోహ యుగంలో ఎట్టున్నారు, దీన్ని బట్టి కృష్ణుడు ఏ యుగంలో పుట్టి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళంతా ఆభరణాలు ఇవన్నీ ధరించుకున్నారు కాబట్టి. తర్వాత ఆఫ్రికాలో నుంచి ఈ ట్రావెల్స్ ఇండియాకి వచ్చారు 65,000 years, అంటే అప్పుడు మనుషులు ఇప్పుడు మనుషులు. ఇండియాలో సౌత్ ఇండియాకి వెళ్తే చాలా మంది డార్క్ గా ఉంటారు. సో దేర్ ఆర్ DNA కనెక్షన్స్ ఉన్నాయి. ఇటు మనం సైన్స్ ఈజ్ సైన్స్ ఆల్వేస్, బట్ మనం డినై చేయలేము. సో వీటిని బట్టి ఇండియా హస్ ఆల్వేస్ బీన్ ఎ మిక్స్డ్ కమ్యూనిటీ. ఇప్పుడు అండమాన్ అనిల్ గారు మేజర్ గా సైన్స్ ప్రధానంగా చెబుతున్నారు, కానీ ఆ సైన్స్ కు సంబంధించిన వాళ్ళు 70% 80% అసలు దేవుడిని నమ్మరు. అర్థమైందా? అక్కడ మీరు మీ వాదనలోనే చెప్తున్నా ఎగ్జాక్ట్లీ. కానీ మీరు అభివృద్ధి సైన్స్ లో ముడిపెడుతూ చెప్తున్నారు చాలా వరకు కూడా చర్చలో. సో ఎనీవే మీరు అన్న దాంట్లో ప్రమాదం అయితే ఏది హిందువులకు సంబంధించిన ప్రమాదం అనేది లేదా రాజ్యంగా మారిస్తే వాళ్ళకి వచ్చే ప్రమాదం అనేది కాదు, ఇక్కడ ఈ దేశంలో అనేది కాదు, వీళ్ళ గొంతెమ్మ కోరికలు ఆగిపోతాయి అంతే, ప్రమాదం కాదు. మేము దాన్ని పొలైట్ గా అలా చెప్తారు. లస్ట్ తో ఉన్నాడు ఏం చెప్తాడు, అమ్మాయి దగ్గరికి పోయి నాకు నీ మీద కామం కలిగింది చెప్తే నేను ప్రేమిస్తానని చెప్తాడు. పొలైట్ గా చెప్తాను. కానీ ఈ ఎక్స్పెరిమెంట్ చేసిన దేశాలు మత ప్రాతిపదిక మీద ఏర్పడిన దేశాలు ఎప్పటికీ ముందుకెళ్ళలేదు. ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను ఇవన్నీ మతాల మీద ఏర్పడ్డాయి. శ్రీలంక బుద్ధిజం మీద ఇవి ఎక్స్పెరిమెంట్లు అయిపోయినాయి ఆల్రెడీ. ఇట్స్ అన్ అవుట్డేటెడ్ కాన్సెప్ట్. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళామంటే మనం వెనక్కి వెళ్ళిపోతాం, ప్రపంచం ముందుకు వెళ్ళిపోతుంది. వెనక్కి వెళితే భారత్ గొప్పగా ఉంది, నేనే చెప్తున్నా. మీరు చరిత్రలోకి వెళ్తే భారత్ విశ్వగురువుగా ఉంది, చాలా డెవలప్డ్ కంట్రీ. మీరు ఎప్పుడైతే హిందుత్వం వీక్ అయిందో అప్పుడే నాశనం అయింది. కాదండి, కంట్రీని ఎప్పుడు కూడా మీరు అన్న దాంట్లో 3 ప్రాచీన నాగరికతలు ఉన్నాయి. మెసోపోటేమియా, ఈజిప్టు, సింధు నాగరికత, 3 ప్రాచీన. అక్కడ నుంచి లాంగ్వేజెస్ ఇవన్నీ స్టడీ చేసుకుంటూ వచ్చినప్పుడు అభివృద్ధి ఎట్లా అయింది, మనిషి ఎక్కడెక్కడ ప్రయాణం చేశాడు, DNA ఎవిడెన్సెస్ ఏంది, ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నప్పుడు మన జర్నీ ఇక్కడ దాకా వచ్చి డెమోక్రాటిక్ సిస్టమ్ గుడ్, సెక్యులరిజం గుడ్ అని చాలా మంది దీన్ని సైంటిఫిక్ గా అనాలిసిస్ చేసి దీన్ని మనకి బహుకరించి ఇచ్చేలేరు. భారతదేశంలో స్వాతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు దీన్ని మనకి భారతదేశాన్ని ముందుగా ఆలోచించి వెనక్కి వెళ్ళటం కాదు, ఇట్లా వెళ్తేనే అభివృద్ధి ఉంది,
అని పోరాట వీరులు అంటే ఏంటి ఇప్పుడు అభివృద్ధి అంటే ఇప్పుడు హిందువులు తరిమేస్తే అభివృద్ధి మీ దృష్టిలో ఇప్పుడు ఇప్పుడు అసలు నేను ఒక్క నిమిషం వాడు ఇప్పుడు ఎంతసేపు మాట్లాడాను. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే హిందువుల్ని చంపుతున్నారు, తరిమేస్తున్నారు. పశ్చిమ బెంగాల్, కేరళ, కాశ్మీరు, ఇప్పుడు ఇన్ని రాష్ట్రాల్లో కొన్ని మైనారిటీలు అయిన ప్రాంతాల్లో ఇప్పుడు మీరు ఓల్డ్ సిటీలో హిందువులు ఖాళీ చేసి వచ్చేస్తున్నారు. మీ దృష్టిలో అభివృద్ధి అంటే హిందువుల్ని తరివేయడమా? అంటే మా బ్రతకడానికి మాకు ఇక్కడ మేము అభద్రతా భావాలు బ్రతుకుతున్నాం, ఇది హిందూ దేశం కాకుండా పోతుంది అంటే హిందువులు రక్షణ లేకుండా పోయిందని మేమంటే అభివృద్ధి ప్రజాస్వామ్యం లేకపోతే ఏదో అయిపోతుందంటే మేము బ్రతకడానికి లేకుండా పోయిందంటే ఇక్కడ హిందువుల్ని అసలు మెజారిటీ పీపుల్ హిందువులు ఉన్న దేశంలో వాళ్ళని తరబెట్టడం అనేది అసలు అది అంటే మీరు కళ్ళ ముందు ఉన్న కాశ్మీర్ లో మసీదుల్లో తప్పేంటండి? ఇప్పుడు మసీదుల్లో ఇప్పుడు మీరు తప్పని ఖండిస్తే ఎవరికి ఉపయోగం? ఇప్పుడు మీరు తప్పని ఖండిస్తే ఎవరికి ఉపయోగం? మమ్మల్ని చంపేవాళ్ళు ఆగుతున్నారా? హిందువులు చంపేవాళ్ళు ఆగుతున్నారు. మొన్న కర్ణాటకలో ఒక హిందూ కార్యకర్తను చంపారు, మీరు ఆపారా దాన్ని? తప్పని ఖండిస్తారు, ఏమిటి ఉపయోగం? చంపుతున్నారంటే దానికి రూట్ ఎక్కడ? దాన్ని ఎట్లాగా సాల్వ్ చేయాలి? ఇప్పుడు కాశ్మీర్ లో 4 లక్షల మంది హిందువులు ఎందుకు పారిపోయారు? వేరే దేశాల్లో మన దేశంలో ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు కొన్ని దేశాల్లో అంత సేఫ్టీ, అంత సెక్యూరిటీ, భద్రంగా మన హిందువులు వేరే దేశాల్లో ఆల్రెడీ అవి క్రిస్టియన్ దేశాలు అయిపోయి వాళ్ళు అచీవ్ చేసేసారు. మళ్ళీ అక్కడ వాళ్ళు పోరాటాలు చేసి ఇంకొకటి ఏదో చేసి క్రైస్తవ దేశం చేయాలి, ఇస్లామిక్ దేశం చేయాలన్నంత అవసరం లేదు వాళ్ళకి. కానీ ఈ దేశంలో ఇది హిందూ దేశంగా ఉంది, హిందువులు మెజారిటీగా ఉన్నారు. ఈ మెజారిటీ హిందువుల్ని భయపెట్టి లేకపోతే చంపేసి మత మార్పిడి చేసి ఈ దేశాన్ని హస్తగతం చేసుకోవాలి అనే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి చంపుతున్నారు. ఇది వన్స్ ఇస్లామిక్ దేశం అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇస్లామిక్ సరియా చట్టాలు ఉంటాయి, దానికి అనుగుణంగా ఉండేవాళ్ళు ఉంటారు, లేకపోతే పోతారు. ఇప్పుడు సౌదీ కొన్ని ఇస్లామిక్ దేశాలు వెళ్ళారనుకోండి మనోళ్ళు, మీరు ఎంతకాలం పనిచేయండి మీకు ఓటు హక్కు రాదు అక్కడ. వాళ్ళ ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా మీరు బ్రతకాల్సిందే అక్కడ. కాబట్టి అక్కడ హిందువులను చంపట్లేదుగా అంటే ఇది కూడా ఇస్లామిక్ దేశం అయిపోయినా సంప్రదాయం.